కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడెట్లా తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌజ్లు ఎట్లా కట్టిర్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు? గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి? గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా? ఇగో తిన్నాడట అంటే తిన్నాడు, తినే ఉంటాడు. ఇదిగో పూలు అంటే అదిగొత్తో ఒక అడిగినోడు లేడు, చూసినోడు లేదు. ఎవరు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు, మనం నమ్ముడు. ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా, బుందలో దుంకుతున్నామా, ఏది చూసేది లేదు, పోయి దుంకుడేనే. గందుకు వచ్చింది 3,000 మేయటి గంగుల కమలాకరణకు. ఆలోచన లేదు, సోయి లేదు, పని చేసేటోడు పని చేయనోడి మీద ఫరక్ అంతరం లేదు. ఎవరు వనికొస్తారో తెలియదు, ఎవరు వనికిరారో తెలియదు. ఆగమాగం పోయి దుంకాలి. ఎందుకు ఆఖరికి జై అని దేవుని పేరు చెప్పగానే దుంకుడు పోయి పోనీ దేవుని పేరు చెప్పినోడు కనీసం దేవుడు కూడా కట్టినాడే కరీంనగర్లో ఒక్కటి. అప్పుడెప్పుడో కార్పొరేటర్ ఉన్నప్పుడు కట్టినట్టున్నాడు ఒకటి. దాన్ని చెప్పుకొని మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఇంత అన్యాయం ఉంటుందా అసలు ఎక్కడన్నా? నాకు అర్థం కాదు. ఎంత పని చేసిండు గంగుల కమలాకరణ. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? మనం కట్టిన కేబుల్ బ్రిడ్జ్ మీద కనీసం ఆ రోడ్డు మెయింటైన్ చేసే తెలివి లేదు, దాని మీద లైట్లు పెట్టే తెలివి లేదు. స్మార్ట్ సిటీ అని కష్టపడి పొట్లాడి ఈయనవును వినోద్ కుమార్ గారు ఇద్దరు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి కరీంనగర్కి స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఇవాళ కనీసం కరీంనగర్లో పారిశుద్ధ్యం, ఆ లైట్లు కానీ ఆ పారిశుద్ధ్యం కానీ అది మెయింటైన్ చేసే ముఖం కూడా లేదు. మనం ఉన్నప్పుడు రోజు మంచినీళ్ళు ఇచ్చినాం కరీంనగర్లో. ఇవాళ వస్తున్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? ఇప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి. మరి కొంతమంది అంటారు కదా కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? మరి ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండే, ఇంటి పొలం అమ్మిస్తాడా? మరి ఎందుకు వస్తలేవు ఇప్పుడు నీళ్ళు? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయి? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉంటుంది? కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని టైంకి ఎట్లా నడుస్తాయి? ఇవాళ వీళ్ళు రాగానే ఎందుకు ఆగమాగం అవుతున్నారు? ఎందుకు అంటే నడప చాతన అయితే లేదు వీళ్ళకు, పరిపాలన వస్తలేదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపుట్లో బిజీగా ఉన్నారు. ఎందుకంటే సీటు కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు ఇవ్వాలి. కమిషన్లు ఇవ్వకపోతే ఢిల్లీ ఊరుకుంటారా? ఊకోరు. అందుకే చెప్పినాం అన్న, మన తెలంగాణ ప్రజలకు లోబడి మీ ఆలోచనకు అనుగుణంగా మీకోసం పనిచేసే గల్లీ పార్టీ కావన్నా లేకపోతే అక్కడ ఉండే ఢిల్లీ పార్టీ కావన్నా అంటే మరి ఎందుకో కానీ హైదరాబాద్లో అయితే చక్కగానే ఓటేసారు, జిల్లాలలోనే ఆగమయ్యారు. 10 ఏళ్ళు చూసినాం కదా. ఇప్పుడు ఒకసారి ఒక తాప వీళ్ళకిత్తేంది ఏమవుతుంది అని ఏమైనా అవుతుందా అనుకున్నారు. ఏమైంది? అలా ఎక్కడికక్కడ ఆగం. ఒక్కటి కాదు, 2 కాదు. తులం బంగారం అంటుండే ఇక్కడికి వెళ్ళి తమ్ముడు. తులం బంగారం కాదు, మీ మెడలో మంగళసూత్రం ఎత్తుకపోతే వాడే మంచోడు, పుస్తలతాడు ఎత్తుకపోతే వాడే గొప్పోడు అంటున్నా. అంత దొంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కొత్తోళ్ళ వీళ్ళేమన్నా? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, భారతదేశాన్ని 55 సంవత్సరాలు అప్రతిహతంగా ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఏమైనా కొత్తదా మనకు? గాలను నమ్ముతారు పోయి. ఏం మాటలు చెప్పారు వాళ్ళు? 10,000 కేసీఆర్ ఇస్తే 15,000 ఇస్తామన్నారు. ఇస్తుండా ఇప్పుడు 15,000 పడుతున్నాయా? చెప్పిండు కదా, అత్తకు 4,000, కోడలకు 2,500 అని చెప్పిండు. అటు అత్తకు లేదు, ఇటు కోడలకు లేదు. ఇక్కడ అత్త కోడలు ఇప్పుడు జాయిన్ అయినారు, వాళ్ళిద్దరు కూడా స్వాగతం. ఆ అత్తకు 4,000 పెన్షన్ లేదు, కోడలకు 2,500 లేవు, రావు. ఇలా అత్త కోడల పంచాయతీ అయ్యే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు వచ్చినాక. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఓటేసేటప్పుడు ఆగమై ఆ తర్వాత 5 ఏళ్ళు మనం బాధపడు మనకు అలవాటు అయిపోయింది. నేను మొన్న హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళి ఇటుకు వస్తున్నా, ఏదో మీటింగ్ చేసుకుని ఇటు వస్తుంటే మధ్యలో లైట్ పడ్డది, ఆడ సిగ్నల్ కాడ ఆగిన. పక్కకు ఒక ఆటో ఆయన వచ్చి ఆగిండు. వచ్చినాక ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ అంటే అన్నాక జర శీష అవుతారు అన్నాడు. అద్దం దించితే నేను అడిగిన ఏం పేరు, క్యా నామే అన్న. మహమూద్ అన్నాడు. క్యా హాల్ హై మహమూద్ భాయ్ అన్న. క్యా హాల్ సబ్ బర్బాద్ అయ్యాను. అరే క్యా హువా భాయ్? क्या हुआ बहन? क्या है सब बंद हो गया, कारोबार बंद, रियल एस्टेट तमाल, हमारा ऑटो खत्म हो गया, अब पेमेंट करने के लिए पैसे नहीं है. అది అని చెప్పవట్టి చెప్తే అన్న మరి క్యా కరూ మహమూద్ భాయ్, మే ఏక్ గలత్ ఓట్ కా సజా 5 సాల్ హేనా, ఒక తప్పు ఓటు 5 ఏళ్ళు కదా శిక్ష అని నేనన్నా. అంటే ఆయన ఏమంటాడు తెలుసా అన్నతోని, కోయి తర్కీబ్ నీయే క్యా సాబ్, ఏం ఉపాయం లేదా అంటుండు. ఏం ఉపాయం ఉంటుంది ఇప్పుడు? మనోళ్ళు ఎలక్షన్లో ఆగమయ్యి, ఎలక్షన్ అప్పుడు ఆగం, తర్వాత ఇప్పుడేమో మళ్ళీ లొల్లి. ఇంకా గమ్మని చెప్తాం మీకు. మొన్న మన అచ్చంపేట వాళ్ళు అందరూ వచ్చారు, కార్యకర్తలు ఒక 200-300 మంది వచ్చారు. నేను 28 నాడు అచ్చంపేట పోతున్నా, దాన్ని పిలిస్తేందుకు వచ్చారు అందరు కలిసి. ఇట్లే మాట్లాడుకుంటూ అడిగిన, మీ మానకొండూరులను కూడా అడిగిన నేను, నిజంగా ఎప్పుడు పోయి ఒక మాట అన్న, నిజంగా ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్పురి, పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే సీఎం ఉంటాడు అనుకురా లేదా మీరు అన్నాడు. అవు అని ఎమ్మెల్యేకి సపోర్ట్ కొడుతురు. అంటే మనం ఎంత బేఖాయాలు ఉన్నామంటే, ఎంత తెలివితప్పు ఉన్నామంటే, చిన్న లాజిక్ మిస్ అయిన. ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ సీఎం ఎట్లయితాడు?
ఇట్లే ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ వాడు అట్లే అనుకున్నాడు. మానకొండూరోడు, చొప్పదండోడు, ఉస్నాబాదోడు పోతే మావాడు పోతాడు, కానీ కేసీఆర్ ఉంటాడు. ఎట్లుంటాడు? ఎమ్మెల్యేలకు వెళ్ళిపోయినాక, ఎమ్మెల్యేలు 60 దాటపోయినాక కేసీఆర్ గారు ఎడికెళ్ళవుతారు. మెయిన్ తప్పు గది చేసినాం. మనం కూడా ఏమనుకున్నాం, నేను ఒక్కరిని దండలాడిపోతే ఏమవుతుంది, గంగుల కమలాకర్ అని గ్యారంటీ 40 వేలతో గెలుతాడు అని చెప్పి సాపుకొని అన్నారు. వాస్తవం. పనులు చేయించుకున్న వాళ్ళు, చేయనోళ్ళు, నేను నన్ను విలువలే గారు ఆ రోజు అట్లా ఓంగ కమలాకర్ అన్నకు నేను ఇట్లా అన్నా, ఇట్లా ఆయన ఇట్లా అనలే, అదొకరి కోపం. నేను 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తిండు, 11వ సారి ఎత్తలే, అదో కోపం. నేను మా ఇంట్లో దావత్ పిలిచినా రాలే, గదో కోపం. అన్ని చిన్న చిన్న కోపాలు, తాపాలు. దాంతో ఏమైంది, మనం అలసత్వం చేసినాం. ఏమైతుంది అని మనం అనుకున్నాం. అవతలోడు హుషారుగా ప్రజలకు ఆశ పెట్టిండు. నువ్వు ఇది ఇస్తా, అది ఇస్తా, అల్లం ఇస్తా, బెల్లం ఇస్తా, తులం బంగారం ఇస్తా, అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి ఆయనతో తిమ్మిని బమ్మిని చేసి 1.8% ఓటుతో గెలిచిండు. గెలిచినాక ఇప్పుడు గమ్మత్తున్నది పరిస్థితి. రేవంత్ రెడ్డికి పాపం ఇదివరకు మంత్రి చేసిన పని లేదు, ఆయనకు ప్రభుత్వం నడిపే సోయి లేదు, తెలివి లేదు. వచ్చుడు ఏమన్నాడు సెక్రటేరియట్లో మొదటి రోజు, ఇక్కడ నేను లంకె మిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లేవు. లంకె మిందెలు ఉంటాయి ఆ సెక్రటేరియట్లు ఎక్కడని? ఎవడు తిరుగుతాడు లంకె మిందెల కోసం? మీకెరికే నాకెరికే. వస్తాడు. ఇంకా ఘోరం, ముఖం బాగా లేకపోతే వెనకడికి ఎవడో అద్దం బల కొట్టిండాడు. అరే నువ్వు గుర్తుపెట్టుకో, కరోనా వచ్చింది, దేశం ప్రపంచం అంతా ఆగమాగమైంది, అతలాకుతలమైంది, ప్రభుత్వాలకు ఆదాయం 0 అయింది. జీవితంలో ఎవరు అనుకోలే మనం మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చోవాలి 2-3 నెలలని, అట్లా కూర్చున్నాం. ఏదో బతుకుంటే చాలన్నట్టు అట్లా 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 నడిపినాం. ఆదాయం 0. ఆ రోజు ఆదాయం 0 అయినా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బుడ్డ పైసలు లేకపోయినా రైతు బంధు ఆగిందా? పెద్ద మనుషులకు ఇచ్చే పెన్షన్లు ఆగినాయా? ఆడపిల్లల లగ్గాలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగిందా? ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా? రైతుల ధాన్యం కొనుగోలు ఆగిందా? మరి 0 ఆదాయం ఉండగా కూడా కేసీఆర్ గారు గిన్ని చేస్తే, నీకు బంగారు పల్లెంలో పెట్టి తలసరి ఆదాయంలో అగ్రభాగాన భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేసి నీకప్ప చెప్తే, మొత్తం ఏం లేదు, నా రాష్ట్రం అంతా దివాలా తీసింది, నా రాష్ట్రం సంకనాకిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది, నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నది అని ముఖ్యమంత్రి మాట్లాడచ్చునా? అది పద్ధతేనా? అసలు ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడితే? ఒక కుటుంబ పెద్ద అనేట ఆయనే ఎంత ఓర్పుతోని, ఎంత బాధ్యతతో నడుపుతాడు కుటుంబాన్ని. ఇప్పుడు ఇక్కడ ఈ అర్రల ఇవ్వాలన్న ఒక్కలకు అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే శైలా పట్టురు జర. అప్పు లేని వాళ్ళు, బాకీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక కమలాకర్ నాకు లేకపోవచ్చు, కానీ భీముడు కాబట్టి ఆయనకి, నీకు కూడా ఉన్నదే, అందరికి ఉందట. అక్కడ కమలాకరానికి ఎంత చెట్టుకు అంత కాదు, ఆయనకు పెద్ద అప్పు ఉంది, మనకి చిన్న అప్పు ఉంది, అంతే తేడా. అప్పు లేనివాడు ఎవడు ఉండు, అమెరికాకు కూడా అప్పు ఉన్నది, వెంకటేశ్వర స్వామికి కూడా ఉన్నది. ఇప్పుడు మా అజయ్ చెప్తుండు. ఎందుకంటున్నా అంటే అప్పు లేనివాడు మనిషి ఎవడు ఉండడు. కానీ అప్పు ఉంటే కూడా ఎట్లా నడుపుతాం మనం? ఇప్పుడు నేను దబ్బన కమలాకర్ అన్న దగ్గర నేను ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నా అనుకో, అన్న నీకు 3 నెలలు ఇస్తా అని చెప్తా. ఇక 3 నెలలు అయింది, నేను వచ్చిండు, ఫోన్ చేసిండు, మొదలు 2 సార్లు ఎత్తినా, తర్వాత ఎత్తలే. ఇది ఎట్లా ముఖం ఉండదు కదా, పైసలు లేవు, ఎత్తుతలేను. ఆయనతో కమలాకర్ అన్న వచ్చిండు, ఇంటికి వచ్చిండు, పట్టుకున్నాడు. ఏమైనా భయ్ మరి నువ్వు పైసలు తీసుకుంటే ఇస్తలేవు, ఏం సంగతి? నేనేం చేయాలి? బుద్ధిమంతుని అయితే, ఇమాందారు మనిషిని అయితే, అన్న ఏమనుకోకే జర్రా, ఇంకొక 2 నెలలు టైం దండం పెడతా, మితితో కడతా, జర్రా ఇంకొక 2 నెలలు ఆగు అని చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా గదే అడుగుతురు. ఏంది ప్రజలు ఏమైనా మరి 100 రోజులలో 6 గ్యారెంటీ లాంటివి ఏమేమో నరికితివి, ఏడవైనాయి మరి ఏం సంగతి మా హామీలు అంటే ఏమంటుండరు? ఆయన నేను ఏం చేస్తారా, మీరు కోసుక తింటారా? నన్ను ఏం కోసుక తింటారు? నేను ఏమైనా సేపువా, జామ పండువా, లేకపోతే మామిడి పండువా, ఏమిటి కోసుక తింటారు నేను? అంటే ఎంత ఘోరం అంటే, నీకు నిజంగా ఇచ్చే దమ్ము లేకపోతే, ఇచ్చే తెలివి లేకపోతే హామీలు ఎందుకు ఇచ్చినావు? మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఎవడు రాయమనండి 420 హామీలు ఇష్టం వచ్చినట్టు, నోటికి ఎంత వస్తా అంత. 10 లక్షలు కేసీఆర్ ఇస్తుండగా దళిత బంధు హుజూరాబాద్లు ఇచ్చిండుగా, నేను 12 లక్షలు ఇస్తా. ఎవడు నరకమన్నాడు? ఇచ్చిన ఒక్కనికన్నా మరి 12 పైసలు ఇచ్చినావు కనీసం? ఆఖరికి పోయిన హుజూరాబాద్లో 2వ విడత పైసలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి లొల్లి పెడుతుంటే ఆ పైసలు ఇచ్చే ముఖం కూడా లేదు వీళ్ళకు. ఎంత ఘోరం అంటే, ఎస్సీ డిక్లరేషన్ పేరిట ఎస్సీలను